నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు గట్టుపై టూరిస్ట్ రెస్టారెంట్ చిన్న చెరువు పార్క్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు నంద్యాల చుట్టూ ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచారామాలు ఎలా ఉన్నాయో ఈ ప్రాంతంలో నవనందలు కూడా అలాగే ఉన్నాయని, వాటన్నిటిని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి నంద్యాల జిల్లాను టూరిజం సర్క్యూట్గా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చక్కటి లొకేషన్లో చిన్న చెరువు కట్టపై పార్క్ను అభివృద్ధి చేసి ఆకర్షించే రీతిలో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. చిన్న పార్క్లో రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు, చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు, అవుట్డోర్ జిమ్, ల్యాండ్స్కేపింగ్, వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ ప్రమాద నివారణ నిమిత్తం ఏర్పాటు చేసే ఐరన్ రక్షణ ఫినిషింగ్, ఫుడ్ కౌంటర్ తదితర ఏర్పాట్లు ప్రజలందరూ ఆకర్షించే రీతిలో ఉన్నాయన్నారు. చెరువులో బోటింగ్ చేసేందుకు వీలుగా మోటార్ బోట్లు, ఫెడల్ బోట్ల నిర్వహణను మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. आप बोले सुनो सामने ఏదైతే ఉందో ఇక్కడ నవనందులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ టెంపుల్ టూరిజంని మనం తిరుపతిని ఒక రకంగా ఏమనుకున్నామంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సెంటర్ పాయింట్గా చేసుకుని అక్కడి నుంచి శ్రీకాళహస్తి, అదేవిధంగా కాణిపాకం వాటిలన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్ తయారు చేయాలనుకున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక టెంపుల్ టూరిజంగా ఒక సర్క్యూట్గా తయారు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఇవి బాగా పెరుగుతున్నాయి. త్వరలోనే యాగంటి మొత్తం శైవానికి సంబంధించినటువంటి అనేక ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ మాకు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోను ఇతర ప్రాంతాల్లో అమరావతిలోనూ ఉన్నటువంటి పంచారామాల్లాగా ఇక్కడ కూడా నవనందులు ఉన్నటువంటి ప్రాంతం, త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంత కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్గా ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి. అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత అనేటువంటిది మనకు పూర్తిగా ఉంది. ఇందాక మంత్రివర్యులను కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ 15వ ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేస్తారు. అందువల్ల ఇవాళ ప్రభుత్వంలో మేము బాగా ఆలోచిస్తున్నది మెయింటెనెన్స్. దానికి ఇప్పుడే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ పాయింట్లు ఉంటే దాన్ని ఆ మూడ్లో ఇస్తాం. లేదు కొత్తగా ఎక్కడన్నా ప్రారంభించాలి, మనకు ప్లేస్ ఉంది, ప్లేస్ దగ్గర ప్రారంభించాలనుకున్నప్పుడు దానికి పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి కొన్ని చేయాలని, అదేవిధంగా స్విచ్ ఛాలెంజ్ అనేటువంటిది కూడా ఉంది. ఎవరైనా కొత్త కాన్సెప్ట్ వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేటువంటిది, ఇలాంటి ఆలోచనలతోటి నిధుల సమీకరణ అనేటువంటిది పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే చాలా మంత్రిగా పదవి స్వీకారం చేసిన ఈ నెల రోజుల్లోనే అనేక మంది ఔత్సాహికులు వచ్చి మేము టూరిజం డెవలప్మెంట్కి పెట్టుబడులు పెడతామండి, ముందుకు వస్తామనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ అందరూ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయగలరు, ప్రభుత్వం ఏ మేరకు సహకరించేస్తుంది అనేటువంటి మాటను కూడా నేను చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీని విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక టూరిజం పాయింట్స్ని డెవలప్ చేశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్ కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎండోమెంట్స్, అదేవిధంగా ఫారెస్ట్ అవి మూడు కలిస్తే కొంచెం మంచి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ని తయారు చేయగలుగుతాం. ఈ మేరకు చిన్న చెరువుని అభివృద్ధి చేసే విషయం కానీ, నంద్యాల జిల్లాని టూరిస్ట్ హబ్గా తయారు చేసే విషయంలో కూడా సరైనటువంటి ప్రణాళిక రచించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది నేను తప్పనిసరిగా తీసుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ సరిచేస్తాను. లోకేష్ బాబు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది మనకు ఆ కమ్యూనిటీ చేయాలా. ₹1 5 ఇస్తారా? ఇలా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కమ్యూనిటీ వాళ్ళు ₹1 5 ఇవ్వాలనే ఆలోచన లేదు. నేనేది చాలా చెప్పాను, చాలా స్థానికంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి మంత్రి గారికి అదే మీకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఫండ్స్ ఇచ్చినప్పుడు భారతీయ కార్పొరేట్ డెవలప్ చేద్దాం. ఇటు పోతే చెరువు కూర్చాను, ఇటు పోతే రోడ్డు, హైవే రోడ్డు
సమస్య ఉంది. కొంచెం ఆలోచించుకొని దీన్ని ఎట్లా వరకు చేద్దామనేది ఇంతకున్నాం. అలా ఇస్తే టెక్నికల్ వాళ్ళు తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది చెప్పి కొత్త ఉన్నా. కాబట్టి దీన్ని మళ్ళీ అట్లా నాయకులు లేదండి ఇప్పుడు. ఎందుకంటే అంతా మేమే కడతామని చెప్పి రామచంద్రరావు కడతాం ఏంటది. ఆ రోజుల్లో నేనే కడతాను సార్ తెలుసు కదా. మేము రూపాయి కట్టే పార్క్ పరిస్థితి దారుణంగా ఉంది. పార్క్ కూడా సవాల్ ఇస్తే వద్దండి, సవాల్ డబ్బులు మేమే కడతామండి. అది కట్టిదే చచ్చింది ఎందుకంటే తెలుసు కాబట్టి అట్లా లేకుండా డెవలప్ చేద్దాం, ప్రాంతం డెవలప్ కావాలా. కాబట్టి మంత్రి గారు రావడం చాలా సంతోషం అని చెప్పి మంత్రి గారికి స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమం మొదటిసారిగా ఈ కార్యక్రమంగా అడ్మిషన్ నెక్స్ట్ వేరే కార్యక్రమం వాటి అవకాశం ఇచ్చినందుకు మరి స్థానికంగా సోదరులందరికీ ధన్యవాదాలు.